హలో ఎవ్రీవన్, నేను మీ బాలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ అండ్ న్యూ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటిదంటే మన కాలేజ్ అంటే నేనైతే ఎంఏ చదువుతా ఉన్నాను. సో ఇవాళ మా కాలేజ్ యొక్క లాస్ట్ డే అండ్ ఇవాళ కూడా సిగ్నేచర్స్ డే. ఇవాళ ఒక ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ డే కూడా మామూలుగా అయితే ప్లాన్ చేశారు. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాలేజ్ని వ్లాగ్ చేద్దాం, అందరినీ ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి. సో ఏంటిదంటే ఇది ఒక మెమరబుల్ వీడియో లాగా ఉంటుంది అనమాట అందరికీ కూడా. సో ఇవాళ అయితే అందరూ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియో అనేది ఇవాళ అయితే ప్లాన్ చేశాను. సో ఇది నా సెకండ్ వ్లాగ్. సో వ్లాగ్ చేయడం కూడా పెద్దగా మనకి అలవాటు అయితే లేదు, బట్ ఎనీవే ట్రై చేస్తాను అండ్ అందరినీ కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మా కాలేజ్ చూపిస్తాను మీకు అందరికీ కూడా. అందరినీ కూడా మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, కాలేజ్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటిది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో మ్యాక్సిమం అందరినీ కూడా కవర్ చేస్తానని అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇంకా టైం అయితే అవుతుంది, కాలేజ్కి అయితే బయలుదేరుతా ఉన్నాను ఇంకా. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు కాలేజ్కి అయితే వచ్చేసాం. సో ఒకసారి మన అందరిని అడుగుదాము వాళ్ళ ఒపీనియన్ ఏంటిది లాస్ట్ డే. ఫస్ట్ మన రోహిత్ భయ్య, సో కాలేజ్ లాస్ట్ డే. సో ఈ కాలేజ్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అండ్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ డే మన వాళ్ళందరికీ? కాలేజ్లో అయితే చాలా నేర్చుకున్నాము, కానీ చేసింది అయితే ఏం లేదు. సో భరత్, నువ్వు కాలేజ్ నుంచి ఏం నేర్చుకున్నావు అండ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ డే మన వాళ్ళందరికీ కాలేజ్ నుంచి? నేనైతే కాలేజ్ లో నేర్చుకుంది అయితే పైసా పిక్ తమాషా దగ్గర నేర్చుకున్నా, అంతేగా నేర్చుకున్నావు. అండ్ కాలేజ్కి ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ డే? కాలేజ్కి అయితే రెగ్యులర్ వచ్చినా కాదని కాదు, కాకపోతే ఫోర్త్ సెమ్ రాలే కానీ చాలా తక్కువ డేస్ వచ్చినా కానీ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. కాదు ఇది మా ఫ్రెండ్స్ అందరం జాతర అంటాం మా గ్రూప్ ఒకటి. స్టార్టింగ్ లో అయితే మంచిగా అనిపించింది, కొన్ని డేస్ తర్వాత పోవాలి డైలీ కాలేజ్ పోవాలి అన్నట్టున్నది. కానీ ఇప్పుడు అంత కొన్ని డేస్ అయ్యే వరకు మళ్ళీ చేంజ్ అయిపోయింది. చాలా మంచిగా నేర్చుకున్నా. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు, వీళ్ళతో చాలా ఎంజాయ్ చేశా. 2 years వచ్చిన ప్రతిరోజు వీళ్ళతో నవ్వుకోవడమే. ఈ కాలేజ్కి వచ్చినాక మంచి మెమరీస్ బిల్డ్ చేసుకున్నా అందరితోని. ఈ కాలేజ్కి వచ్చినాక ఏ బ్యాక్లాగ్ లేకుండా అన్ని క్లియర్ చేసుకున్నా. 2 years ఒక పెళ్ళైతే చేసుకున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు కాలేజ్కి లాస్ట్ డే? కాలేజ్ రావద్దని అయితే నేర్చుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకో, పెన్ను పోతే ఉంటాం కానీ పెన్ను క్యాబ్ పోతే ఉంటాం రా జీవితంలో. కాలేజ్కి ఏం చెప్పాలి? ఈ కాలేజ్ నాకు చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఇచ్చినాయి. నాకు 3 ఫ్రెండ్స్ పరిచయం చేసిరు, సాత్విక, తేజస్విని, నిబ్బు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కాలేజ్ లో నేను నేర్చుకుంది అయితే చాలా నేర్చుకున్నా. ఎలా అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా అనమాట ఈ కాలేజ్ నుండి. బెస్ట్ మెమోరీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ వల్ల. ఆన్సర్ చెప్పేసింది. సో మా కావ్య అక్కని అడుగుదాం. సో కావ్య, ఈ కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్ అండ్ నువ్వు లాస్ట్ డే కదా మనకి, సో ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ డే ఆఫ్ కాలేజ్? బెస్ట్ డే అంటే నాకు కొంతమందిని మంచిగా ఇచ్చిరు. ఇక లాస్ట్ డేలో ఏం చెప్పాలో అర్థమవుతుంది, పెద్ద ఒక దండం పెట్టిపోతున్నా అంతే. ఈ కాలేజ్ లో అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కావ్య, ఫేక్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు. అంతే, ఇదే చెప్పాలనుకుంటున్నా. నేర్చుకున్నదంటే ఫ్రెండ్స్, గ్రేట్ ఫ్రెండ్స్ దొరికారు. ఇంకా ఫ్రెండ్స్ ని మిస్ అవుతాం. ఎక్కువ రోజులు కాలేజ్ రాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మిస్ అవుతాం. One thing about college. Yeah, I have got many
few good memories from this college. I've got very few friends. కాలేజ్ నుంచి అయితే ఫస్ట్ ఫ్రెండ్షిప్ నేర్చుకున్నా. లాస్ట్ లో ఏం చెప్పాలంటే లైఫ్ ఎంజాయ్ చేయాలంతే. ఒకటే బంగోటం నేర్చుకున్నా, ఇంకోటి డైమండ్స్ నేర్చుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ డైలీ కాలేజ్కి వస్తే ఇంకొంచెం బాగా చెప్పేవాడినేమో, బట్ ఇప్పుడైతే ఓకే, డిఫరెంట్ అట్మాస్ఫియర్. సో శీతల్ అడుగుదాం. సో శీతల్, కాలేజ్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అండ్ లాస్ట్ వన్ థింగ్ అబౌట్? నేర్చుకోవడమా, మంచి ఫ్రెండ్స్ ని ఇచ్చింది కాలేజ్. నేర్చుకున్నా అంటే బంక్ కొట్టడం నేర్చుకున్నా బాగా. తర్వాత లైఫ్ ఒకటి వచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ మా వాడు రాజేష్ అని అడుగుదాం. సో కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్ అండ్ కాలేజ్లో మెమరీస్. మొదట్లో అంటే అందరూ లాస్ట్ వరకు అలాగే ఉండరు, మనుషులు మారుతారు, వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఓకే ఓకే, పేరు నందిని. సో కాలేజ్ నుంచి నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్? Friendship. ఫ్రెండ్షిప్ అంటే ఇంకా Best friendship. ఓకే. నెక్స్ట్ మేఘన, కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్? కాలేజ్కి వెళ్ళకుండా కాలేజ్ ఎలా అయిపోతుంది నేర్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ మా సిద్ధు బ్రో. సో సిద్ధు, సో కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్? నువ్వు కూడా మా బ్యాచే బ్రో, నువ్వేం నేర్చుకున్నావు నేను కూడా అదే నేర్చుకున్నా బ్రో. ఓకే. నెక్స్ట్ మా సుప్రియ. సో సుప్రియని అడిగి తెలుసుకుందాం. కాలేజ్ పోకుండానే సెమిస్టర్ పాస్ అవ్వడం. ఓకే. సో నెక్స్ట్ మా నందిని అడిగి తెలుసుకుందాం. సో ఈ కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ మెమరీస్? బెస్ట్ నువ్వే అండ్ బెస్ట్ మెమరీస్ ఉన్నాయి అన్ని కూడా నీతోనే, అంతకు మించి పెద్దగా ఏం లేవు. లైఫ్ లెసన్స్ మాత్రం చాలా నేర్చుకున్నా. ఏం చెప్పాలనుకుంటున్నాను? కాలేజ్లో చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు మాకు, మన బాల లాంటి, రాజేష్ లాంటి ఫ్రెండ్స్. అండ్ కాలేజ్లో చాలా విషయాలు నేర్చుకున్నాము, అందరితో కలిసి ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. సో గణేష్, వన్ థింగ్ అబౌట్ దిస్ కాలేజ్ లైఫ్? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మంచి ఫ్రెండ్స్ అయితే నేను దక్కించుకున్నాను అండ్ చాలా మెమరీస్ కూడా నాకు ఇక్కడ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సందీప్. హాయ్ ఫ్రెండ్స్, మెమరీస్ ఏదన్నా ఇంకా నువ్వేం నేర్చుకున్నావు ఇక్కడ ఒక బెస్ట్ థింగ్? బెస్ట్ అంటే మంచి ఎడ్యుకేషన్ పరంగా, మళ్ళీ వేరే కన్నా బయట ఎట్లుండాలో చేయాలని చెప్పేసి, ఎట్లా సర్వైవ్ అవుతామని తెలుసుకున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రవళిక, ఈ కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ మెమరీస్ ఏదైనా ఒకటి? ఒకటి గుడ్ ఫ్రెండ్షిప్ ఫస్ట్ మెయిన్ గా. థింగ్స్ చాలా బాగున్నాయి. గుడ్ ఎడ్యుకేషన్, ఆల్ ఓవర్ గుడ్. ఓకే. నెక్స్ట్ శైలజ. గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ లెక్చరర్స్. అది చాలా బాగా నచ్చింది నాకు, ఎస్పెషల్లీ హెచ్ఓడి సార్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన సపోర్ట్ కానీ, ఆయన ఎంకరేజ్మెంట్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ నా విషయంలో వరకు నాకు చాలా బాగా నచ్చింది. అందరి విషయంలో కూడా సార్ అలానే ఉన్నారని అనిపించింది. కాలేజ్ కూడా ఒక సొసైటీ గురించి అంటే తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది కొంచెం ఇక్కడే లెర్న్ అయ్యానని అనిపించింది నాకు. ఓకే ఓకే, ఓకే. నెక్స్ట్ భావన. సో కాలేజ్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు ఒక బెస్ట్ థింగ్? కాలేజ్ నుంచా, మనం మన అంతటా చదువుకోవడమే బెస్ట్. కాలేజ్ నుంచి అయితే నేర్చుకునేది ఏం లేదు, అది అయితే ఫ్యాక్ట్. వీళ్ళు చెప్పేది ఏం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా సుమన్ అడుగుదాం. సో సుమన్, సో లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఏం చెప్పాలనుకుంటున్నాం వాళ్ళందరికీ? మామ, లాస్ట్ డే అయినా ఫస్ట్ డే అయినా ఫస్ట్ డే లానే అనిపిస్తుంది నాకైతే. ఓకే. నాకు కాలేజ్ నుంచి నేను ఏం నేర్చుకోలే, కానీ మీ అందరూ ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికిరు నాకు. సరే సరే, గుణాన్ని అడిగి తెలుసుకుందాం. సో కాలేజ్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్? కాలేజ్ కి రాకుండా ఇట్లాంటి ఈవెంట్స్ కి రావాలా, చాలా మెమరీస్ ఉంటాయి. యాక్చువల్లీ చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు ఇక్కడ. ఎట్లా ఫ్రెండ్షిప్, వే ఆఫ్ టాకింగ్ ఏంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి మంచిగా నేర్పించింది. కాలేజ్ ఏం నేర్పలే కానీ మా ఫ్రెండ్సే చాలా నేర్పారు. సో మనల్ని అందరు ఇక్కడే ఉన్నారు, సో అందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. ఈ కాలేజ్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు ఒక బెస్ట్ థింగ్? బెస్ట్ థింగ్ అంటే బాయ్స్ అంతా మంచోళ్ళు, అంటే మన ఫ్రెండ్స్ అంతా గుడ్ పర్సన్స్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మన ప్రవీణ్, వన్ థింగ్ అబౌట్ లాస్ట్ డే ఆఫ్ అవర్ కాలేజ్? ఇట్స్ వెరీ గుడ్, అంతే. అంటే నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు బెస్ట్ మెమరీస్ అట్లా? ఐ గాట్ ఏ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. నెక్స్ట్ మన నవీన్. ఫ్రెండ్స్ ఫర్ అవర్. ఓన్లీ ఫ్రెండ్స్ అని ఇంకేం మెమరీస్ ఏం లేవా? మెమరీస్ ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి, చెప్పలేము. ఓకే కాలేజ్ గుడ్ మూమెంట్స్ అంతే, బ్యాడ్ మూమెంట్స్ అయితే ఏం లేవు కాలేజ్ లో. ఓకే ఓకే. నేర్చుకునేది ఏం లేదు కానీ
పైసలు దొబ్బిరు వీడికి వచ్చినాక ఉండే అంతా పోయింది. వద్దు మనకి ఇలా రాకూరి కాలేజ్. ఓకే ఓకే, నెక్స్ట్ మన సాయి 143 రోల్ నెంబర్. నేర్పలే, నేనే అందరికి నేర్పించా చెడగొట్టడం ఎలా అని. ఓకే, సింపుల్ క్వశ్చన్, లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఇంకా. సో కాలేజ్ నుంచి మీరేం నేర్చుకున్నారు? వన్ బెస్ట్ మెమరీ. అమ్మా దోస్తులు మామా దోస్తులు. అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. పరిచయాల